చదివిపించారు. ఈ రోజున మనం చదవబడిన వచనాల్లో నుంచి ధ్యానం చేయవలసిన విషయాలు మనం ధ్యానం చేస్తాం. ప్రియులారా, నూతన నిబంధనలో వ్రాయబడిన సాహిత్యంలో ముఖ్యంగా పత్రికల్లో శుభవచనాలు ఉండడం అనేది పరిపాటి. పౌలు రాసిన పత్రికల్లోనూ, పేతురు రాసిన పత్రికల్లోనూ, యోహాను రాసిన ఈ పత్రికల్లో కూడా కొంత శుభవచనాలు కనబడుతూ ఉంటాయి. మన సువార్తల్లో, అపోస్తలుల కార్యంలో మనమేమీ శుభవచనాలు చూడం. శుభవచనాలు అక్కడే కనబడం. సరే, ప్రకటన గ్రంథం రాయబడిన విధానంలో ఇక్కడ కూడా శుభవచనాలు ఉండాల్సిన పని లేదు. కానీ ఇందులో కూడా పత్రికా సాహిత్యం ఉంది గనక ఇందులో కూడా శుభవచనం కనబడుతుంది అని అనిపిస్తుంది. సరే, గతించిన వారం చదివిన 5వ వచనాన్ని మరోసారి చదువుతాను. ప్రియులారా, ఇలా రాసి ఉంది: నమ్మకమైన సాక్షియు, మృతులలో నుంచి ఆది సంభూతుడిగా లేచిన వాడను, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియులారా, 4వ వచనంలో ఈ కృపా సమాధానాలు ఎవరి దగ్గర నుంచి మనకు కలగాలి అనేది మనం చూసాం. 4వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఎవరైనా అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కృపను, సమాధానమును మనకు అనుగ్రహించగలిగిన స్థాయి ఉన్నటువంటి వాడు. అందుకనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అన్నాడు. తర్వాత రెండోదిగా, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి అన్నాడు. తండ్రి అయిన దేవునితో పాటు పరిశుద్ధాత్మ దేవుని కూడా సమానం చేస్తున్నాడు. ఎట్లా అంటే, తండ్రి అయిన దేవుడు ఎలాగున కృపయో సమాధానము అనుగ్రహించగలడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కృపయో సమాధానమును అనుగ్రహించగలడు. ఇక్కడ దేవుని 7 ఆత్మల నుంచి అన్నప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదివాము. అక్కడ మనకు తెలిసింది, అక్కడ 7 ఆత్మ, 7-fold స్పిరిట్ అనగా పరిశుద్ధాత్ముడు 7 పరిచర్యలు చేయడానికి అనుగ్రహించబడిన వాడు. ఆ కారణం చేత పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక అన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు మరి యేసు ప్రభు మాట ఏంటి? జోహన్నన్ థియాలజీ అంటే యోహాను యొక్క వేదాంతంలో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కృపా సమాధానం అనుగ్రహించగలిగిన వారైతే యేసుక్రీస్తు కూడా వారితో సమానుడై. యేసు ప్రభు ఏమీ తక్కువ కాడు. అది యోహాను నమ్మిన, ప్రకటించిన వేదాంతం అన్నమాట. ఇప్పుడు 5వ వచనం నుంచి ప్రియమైన స్నేహితులారా, 7వ వచనం వరకు అంటే 8వ వచనం వరకు యేసుక్రీస్తు ఆయన ఎవరు అనేది ఆయన తెలియచేస్తా ఉన్నాడు. కనుక కుమారుడైన దేవుడు ఆయన దగ్గర నుంచి మీకు కృపా సమాధానము కలుగునుగాక అన్నాడు. ప్రియులారా, కృపా సమాధానం ఈ రెండు మనకు నూతన నిబంధన గ్రంథంలో కలిసి మనకు కనబడతాయి. మరి పత్రికల్లో అయితే శుభవచనాల్లో ఈ రెండు ప్రియులారా జంటగా మనం చూస్తూ వస్తాం. కృప మొదటగా మనకు కలిగితే సమాధానం మన జీవితంలో మనకు సొంతం అవుతుంది. కనుక దేవుని కృపను మనము స్వీకరించగలిగితే సమాధానం
మనకు స్వాస్యంగా వస్తుంది. ఈ 2 విడదీయలేని గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు అని ప్రియులు గమనించాలి. నాకు కృప మాత్రమే కలిగింది అని, సమాధానం నాకు లేదు అనుకోవడానికి వీల్లేదు. నేను సమాధానం మాత్రమే పొందాను. నాకు కృప లేదు అనుకోవడానికి కూడా వీల్లేదు. కనుక కృప మనకు కలిగింది అంటే, దాని ప్రక్కనే మనం సమాధానానికి మనం వారసులమయ్యాము అని గమనించాలి. క్రైస్తవ జీవితంలో ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే ఈ రెండిటి గురించిన బోధ నూతన నిబంధన గ్రంథంలో మనమెంతో స్పష్టంగా, తేటగా మనం చదువుతూ వస్తాం. ఇంకొక మాట మీతో చెప్పనివ్వండి. అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన ఆ పత్రికల్లో మనం చూసినప్పుడు, కృపా సమాధానము మీకు కలుగును గాక అన్నప్పుడు, ఇది ఒక 2 గుంపులకు సంబోధించేటువంటి పలకరించే పలకరింపన్నమాట. కృప అనే మాటకు క్యారిస్ అనే పదం ఉపయోగించబడింది. క్యారిస్ అనే పదానికి మూల పదం ఖైరో. కాబట్టి ప్రియ మిత్రులారా, రోమీయులు, అన్యులు వారు ఒకళ్ళొకరు కలుసుకున్నప్పుడు ఖైరో, క్యారిస్ అని పలకరించుకుంటారు. ఇది అన్యులకు ప్రియులారా శుభవచనం. అన్యులు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు పలకరించుకునే పలకరింపన్నమాట. సమాధానం అనే దానికి ధాతువు షాలోమ్ అనే పదం. షాలోమ్ అనేటువంటి ఈ పలకరింపు యూదులు ఒకరిని ఒకరు కలుసుకుంటున్నప్పుడు సంబోధించుకొని, పలకరించుకునే పలకరింపన్నమాట. కనుక క్రైస్తవ సంఘం అంటే అటు అన్యులు, ఇటు యూదులు కలిసి ఉండేటువంటి ఒక గుంపు. కనుక పౌలు భక్తుడు కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని పలకరించినప్పుడు, ఆయన గ్రీట్ చేసినప్పుడు, శుభములు చెప్పినప్పుడు, అన్యుల్ని, యూదుల్లో కూడా తన మనసులో ఆయన ప్రియులారా కలుపుకొనే చెప్పాడు అనేది ఒక తాత్పర్యం. అది కూడా నిజమే. కనుక సంఘం అంటే ఒక్క యూదులే ఉండారు కదా! అలాగనే ఉత్తి అన్యులే ఉండరు కదా! వీళ్ళని వాళ్ళని కలుపుకొని మాట్లాడడం అనేది ఎంత సమతౌల్యత. అపోస్తలుడైనటువంటి యోహానుకు కూడా ఆ సమతౌల్యతను ఆయన కొనసాగిస్తున్నాడా అని అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్న సింహాసనాసీనుడైన దేవుని నుండియు, ఆ సింహాసనం ఎదుట ఉన్న దేవుని ఏడాత్మల నుండియు మీకు కృపా సమాధానములు కలుగునగాక అని ఆగలేదు. ప్రియులారా, కుమారుడైన దేవుడు ఆయన దగ్గర నుంచి కూడా మీకు కృపా సమాధానములు కలుగునుగాక అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు 5వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు ఎంతో ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంది. తండ్రైన దేవుని గూర్చి ఒక లైన్ రాశాడంతే. పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మరొక లైన్ రాయబడిందంతే. కానీ కుమారుడైన దేవుని గూర్చి చాలా ఎక్కువగా వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. ప్రియులారా, అపోస్తలుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుమారుడైన దేవుని గూర్చి ఇన్ని మాటలు ఎందుకు రాయించి ఉంటాడు అని అంటారు అంటే, నేను అనుకుంటాను ఆ మొదటి శతాబ్దంలో ఉన్న ఆ 7 సంఘాలలో ఉన్నటువంటి వారు కుమారుడైన యేసుక్రీస్తును వారు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనేది ఒక తాత్పర్యం కావచ్చు. రెండవ తాత్పర్యం, కుమారుడైన దేవుడు మీ చేత ఆరాధించబడాలి. ఆయన బాగుగా ఆరాధించబడాలి అంటే ఆయన గూర్చి మరి అధికంగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ యేసుక్రీస్తుని గూర్చి తెలుసుకోవడానికే ఇన్ని ఎక్కువైన మాటలు రాశాడా అని అనిపిస్తుంది. ప్రియులారా, తండ్రైన దేవుని గూర్చి రాసినట్టు, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి రాసినట్టు ఒక లైన్‌లో, ఒక సెంటెన్స్‌లో
కుమారుడైన దేవుని గురించి కూడా రాసి ముగించవచ్చు. కానీ అపొస్తలుడైన యోహాను అతని వెనుక ఉండి అతన్ని ప్రేరేపించి పని చేయిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన కొంత వివరణ ఆరంభంలో వ్రాయడంలో ఆయనను బాగా ఎరగాలి అనేది ఒక తాత్పర్యం. ఆయన బాగా మనుషులు ఆరాధించాలి అనేది మరో కారణం కావచ్చును. సరే, ఏది ఏమైనా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి మనం ఎరగడం కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన అనుభవమే కదా! ఎరగడం మాత్రమే కాదు స్నేహితులారా, ఆయన గూర్చి మనం ఎరిగిన దాన్ని బట్టి ఆయన్ను ఆరాధించడం అది కూడా ఒక మంచి అనుభవం కదా! ప్రియులారా, ఆయన ఎరగాలి. ఆయన గూర్చిన ప్రత్యక్షతలు మనం పొందాలి. ఆయన ప్రత్యక్షతలు లేకుండా మనమేదో ఆరాధిస్తున్నామని కొన్ని పదాలు నోట్లో నుంచి ఉచ్చరించడం, చేతులెత్తడం, చప్పట్లు కొట్టడంతోని మన ఆరాధనలు అది ముగించబడకూడదు. ఆరాధించడానికి ఆయన గూర్చిన గ్రహింపు మనకు అధికమవుతూ ఉండాలి. సరే, మంచిది. ఇప్పుడు తండ్రైన దేవుని నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మాత్రమే కాదు మీకు శుభములు, కుమారుడైన దేవుని నుండి కూడా. సరే, ఈ కుమారుడైన దేవుని గూర్చిన వివరణ అబ్బో చాలా ఎక్కువయింది. ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనదే. అది నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. మొట్టమొదట ఏమన్నాడు అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునగాక. అదే కదా 5వ వచనం చివరలో, యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునగాక. ప్రియులారా, చాలా సార్లు మీతో చెబుతూ వస్తున్నాను. యేసుక్రీస్తును ప్రియులారా, ఈ పదం పలుకుతున్నప్పుడు మనం గమనించవలసిన విషయం మర్చిపోకూడదు. యేసు అనగా రక్షకుడు అని మనం ఎరుగుదాం. క్రీస్తు అనగా ఆయన సరిపోయినవాడు అని కూడా ఎరుగుదాం. సేవియర్ అండ్ సఫిషియంట్ వన్. యేసుగా ఆయన రక్షకుడు, క్రీస్తుగా ఆయన సరిపోయినవాడు. ప్రియ మిత్రులారా, వినండి. యేసుగా ఆయన మనుష్య కుమారుడు, క్రీస్తుగా ఆయన ప్రియులారా ఆయన దేవుని కుమారుడు. యేసే క్రీస్తు అని మనం ఎరగాలి. క్రీస్తే యేసు అని కూడా ఎరగాలి. ఈ రెండిట్లో దేని గూర్చి మనకు సరైన గ్రహింపు లేకపోయినా, మన ప్రభువుని గూర్చి సరైనటువంటి గ్రహింపు లేని మనుషులం అవుతాం. మొదటి శతాబ్దంలో వచ్చిన ప్రమాదం అది. ప్రియులారా, మొదటి శతాబ్దంలో సంఘం ఆరంభించబడినప్పుడు యేసు క్రీస్తు కాడు అనేవాళ్ళు వచ్చారు. అంటే ఆయన మనుషులే గాని ఆయన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు. మరికొంతమంది వారిని వ్యతిరేకించి క్రీస్తు యేసు కాడు అని చెప్పారు. అంటే ఆయన దేవుడే గాని మానవుడు కాదు అని చెప్పారు. అందుకనే మీరు మొదటి యోహాను పత్రిక, అది యోహాను రాసింది. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు రాసినవి, ఆ 2 రకాల తప్పుడు బోధలను వ్యతిరేకించి రాయడానికే ప్రియులారా ఆ పత్రికలు ఉపయోగించబడ్డాయి. కనుక దేవుని పిల్లలుగా మనం గమనించాలి. యేసు మనుష్య కుమారుడు, అలాగనే యేసు దేవుని కుమారుడు. ఈ రెండిట్లో ఏది మనం నమ్మడంలో లోపం వచ్చినా, యేసు ప్రభు మన పాప క్షమాపణ కొరకు సరిపోడు. మానవుడు కాకపోతే, రక్తం మాంసములు లేకపోతే మనకు పాప క్షమాపణ ఎలా తీసుకుని వస్తాడు? అలాగనే ఆయన దేవుడు కాకపోతే, ఆయన పరిశుద్ధుడు కాకపోతే, ఈ పాపుల కొరకు ఆయన ప్రాతినిధ్యం ఎలాగ వహిస్తాడు? కాబట్టి యేసు క్రీస్తు ఈ 2 కలిపి మనం ఆలోచించినప్పుడు, నా నిమిత్తమై శరీరధారిగా ఈ లోకమునకు వచ్చిన యేసు ఆయన. ఆ యేసు నిత్యత్వ భూతకాలం నుంచి నిత్యత్వ భవిష్యత్తు వరకు ఉండేటువంటి దేవుడు ఆయన. కనుక దేవుడుగా ఉన్న ఈ క్రీస్తు నాకు సరిపోయిన వాడు. దేనికి సరిపోయిన వాడు అంటే, నాకు బోధ చేయడానికి ఒక ప్రవక్తగా ఆయన సరిపోయిన వాడు. అవును, ఆయన ఎన్నో బోధలు చేశాడు. ఆయన ప్రవక్తగా సరిపోయిన వాడు.
అలాగనే నా నిమిత్తం తండ్రి దగ్గర విజ్ఞాపనము చేయడానికి, ప్రధాన యాజకుల పరిచర్య చేయడానికి ఆయన సరిపోయినవాడు. అంటే యాజకునిగా ఆయన నాకు సరిపోయినవాడు. అంత మాత్రమే కాదు మిత్రులారా, ఆయన మన హృదయాలలో రాజుగా మనం ప్రతిష్ఠించుకుంటే, ఆయన రాజుగా కూడా సరిపోయినవాడు. అందుకే క్రీస్తు అనేటువంటి మాటకు కంప్లీట్ మీనింగ్ ఏంటనంటే, సరిపోయినవాడు. సఫిషియంట్ వన్. ప్రవక్తగా సరిపోతాడు, యాజకుడుగా సరిపోతాడు, రాజుగా కూడా సరిపోతాడు. కాబట్టి ఆయన మానవ కుమారుడు, మనుష్య కుమారుడు. అలాగనే ఆయన దైవ కుమారుడు. మనుష్య కుమారుడుగా ఆయన నన్ను రక్షించాడు. అలాగనే దేవుని కుమారుడుగా ఆయన నాకు ఈ 3 పనులు చేయడానికి ఆయన సరిపోయినవాడు. కనుక ప్రియులారా, యోహాన్ అంటాడు, అటువంటి యేసుక్రీస్తు నుంచి మీకు కృపా సమాధానములు కలుగునుగాకన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ చూడండి. నేను మీకు చూపిస్తాను వరుసగా. తరువాత ఏమన్నాడంటే, నమ్మకమైన సాక్షి అన్నాడు. ప్రియులారా, యేసు నమ్మకమైన సాక్షి. ప్రియులారా, సాక్షి అనే మాటకు గ్రీకు భాషలో మార్టిర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే హతసాక్షి అని కూడా దానికి అర్థం. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనంలో అంతిప అనే వాని గురించి ప్రస్తావించబడుతుంది. అతను కూడా సాక్షి అంట. అలాగనే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో నూతన నిబంధన క్రైస్తవులమైన మనం సాక్షులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము అనేది కూడా మనం ఎరుగుదాం. సరే, ఇప్పుడు యేసు ప్రభువుకు మరో టైటిల్ ఏంటనంటే, నమ్మకమైన సాక్షి. అంటే ట్రస్ట్ వర్ది విట్నెస్. ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చున్నమాట. ప్రియులారా, ఎందుకు ఆయన నమ్మదగిన సాక్షి, నమ్మకమైన సాక్షి అని అంటే, తండ్రి యొద్ద నుంచి వచ్చినవాడు ఆయనే గనక, తండ్రిని గూర్చి ఆయన ఏమి సాక్ష్యం ఇచ్చాడో అది మనం నమ్మొచ్చు. అలాగనే పరలోకము నుంచి ఆయనే దిగి వచ్చాడు గనక, పరలోకమును గురించి ఏమైతే సాక్ష్యం ఇచ్చాడో అది మనం నమ్మవచ్చన్నమాట. ఎందుకంటే తండ్రి యొద్ద నుంచి వచ్చిన మరొకడెవడూ లేడు. పరలోకము నుంచి దిగి వచ్చిన వాడెవడూ లేడు. అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అందుకనే ఆయన సాక్ష్యం నమ్మదగిన సాక్ష్యం. ప్రియులారా, వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30-36 వచనాలు చదవండి. తాను ఎలాగ ఒక నమ్మకమైన సాక్షో యేసు ప్రభు తన మాటల్లో ఆయన ఖరారు చేస్తాడు. కాబట్టి నా ప్రియమిత్రులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి. తండ్రి అలాగే అవన్నీ నమ్మదగిన మాటలే అనే విషయం గమనించాలి. వాటి మీద మనం ఎప్పుడు అపనమ్మకత్వాన్ని లేక అపనమ్మకత్వాన్ని కలిగి ఉండడం సమంజసం కాదు. ఎక్కడో విషయం చెప్తాను వినండి. సాక్షి అని అనిపించుకున్న వాడికి 3 ఏవండి స్థాయిలు అవసరం. 3 స్థాయిలు అవసరం. ఒకటి వినే స్థాయి. రెండవది ప్రియమిత్రులారా చూచే స్థాయి. మూడవది ప్రియమైన అనుభవించే స్థాయి. ఈ మూడింట్లో ఏ స్థాయి లేకపోయినా సాక్షిగా ఒక వ్యక్తి పనికిరాడు. సాక్షి అయిన వాడు చూడాలి, సాక్షి అయిన వాడు వినాలి, సాక్షి అయిన వాడు అనుభవించాలి. ఈ 3 స్థాయిల అనుభవాల కలయికే నమ్మకమైన సాక్షి. తండ్రిని గూర్చి విన్నవాడు, చూచినవాడు, అనుభవించినవాడు. పరలోకాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు చూస్తే ఆయన ఏమి చూచాడో, ఏం విన్నాడో, ఆయన ఏమి అనుభవించాడో కూడా చెప్పడానికి ఆయన మాత్రమే నమ్మదగిన సాక్షి అన్నట్టు. కనుక యేసుక్రీస్తు ప్రభు నమ్మకమైన సాక్షి. ఆయన దగ్గర నుంచి మనం వింటున్నటువంటి మాటలు అవి నమ్మదగినవి అనే విషయం గ్రహింపు ఉండి, ఎక్కడ అవిశ్వాసానికి అపనమ్మకు తావివ్వకుండా, ప్రభువా నీవు నమ్మకమైన సాక్షివి, నువ్వు చెప్పినటువంటి మాటలు నమ్మడం మీరు నాకు నేర్పించండి, నాలో అపనమ్మిక రాకుండా సహాయం చేయండి అని వేడుకోవడం ఎంతైనా అవసరం. కనుక ప్రియులారా, కృపా సమాధానములు ఎవరి దగ్గర నుంచి అంటే యేసుక్రీస్తు నుండి. తర్వాత
ఆయన నమ్మకమైన సాక్షి. నమ్మకమైన సాక్షి నుంచి. తర్వాత ఏమన్నాడంటే, మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు అన్నాడు. అదే కనబడుతుంది 5వ వచనంలో. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును అని మనం చూస్తాం. కనుక ప్రియులారా, మృతుల్లో నుంచి ఆది సంభూతుడు యేసుప్రభు ఎట్లవుతాడు అనేది ఒక ప్రశ్న. పాత నిబంధన గ్రంథంలో చనిపోయిన వారు లేచారు గదా! ప్రియులారా, సునేమీరాలు కుమారుడు తిరిగి లేచాడు కదా! సారెపతు విధవరాలు బిడ్డ తిరిగి లేచాడు కదా! మరి యేసు ప్రభు కంటే ముందు మరణంలోంచి లేచిన వారు ఉండగా, యేసు ప్రభువారు మరణంలోంచి లేచిన వారికి ఆది సంభూతుడు ఎట్లవుతాడు అనేది ఒక ప్రశ్న. అటు తర్వాత ప్రియులారా, నూతన నిబంధన గ్రంథానికి వచ్చినప్పుడు ఇలా కొన్ని మరణం నుంచి లేచిన వారి అనుభవాలు మనం చూస్తాం. అది యాయీరు కుమార్తె చనిపోయి తిరిగి లేచింది కదా! నాయీరు విధవరాలు కుమారుడు అతను చనిపోయి తిరిగి లేచాడు కదా! లాజరు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా! అక్కడ పాత నిబంధనలోను, ఇక్కడ నూతన నిబంధనలోను యేసు ప్రభు కంటే ముందు చనిపోయి తిరిగి లేచిన వారు ఉండగా, మరి యేసు ప్రభువే మృతుల్లోంచి లేచిన వారికి ఆది సంభూతుడు ఎట్లయినాడు అనేది ఒక ప్రశ్న. అయితే ప్రియులారా, వారు మృతుల్లోంచి లేచిన మాట నిజమే. కానీ తిరిగి వారు మళ్ళీ మృతులయ్యారు. వాళ్ళు పొందింది పునరుత్థానం గాదు, పునర్జీవం. మళ్ళీ వారు జీవాన్ని పొంది లేచారు. కానీ తిరిగి వారు మళ్ళీ మరణించారు. కనుక వాళ్ళ పునరుజ్జీవాన్ని పొందారు. దాన్ని ఇంగ్లీష్‌లో రిససిటేషన్ అని అంటారు. అది రిజరక్షన్ కాదు. అది రిససిటేషన్. కానీ యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయనది పునరుత్థానం. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత ఆయన మళ్ళీ మరణించలేదు సుమా. ఇది రిజరక్షన్. అది రిససిటేషన్, ఇది రిజరక్షన్. అది పునరుజ్జీవం, ఇది పునరుత్థానం. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం అది. కాబట్టి మృతుల్లో నుంచి తిరిగి లేచిన పునరుత్థానుడు ప్రియులారా, మళ్ళీ మరణించిన వాడు యేసు ప్రభువే కాబట్టి ఆయన ఆది సంభూతుడయ్యాడు. ఆది సంభూతుడైన కారణం చేత ఆయనను విశ్వాసం ఉంచిన వారు ఈ పునరుత్థాన అనుభవానికి వారసులైన వారందరూ కూడా వారు ఆ యేసు ప్రభుకి సహోదరుడు సహోదరులవగా రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ఆది సంభూతుడు మాత్రమే కాదు, ఆయన నమ్మిన వారందరికీ పెద్దై ఆయన దేవునికి జ్యేష్ఠ కుమారుడుగా చేయబడ్డాడు. అది నీవు నమ్మిన ప్రభువును గూర్చినటువంటి విశేషం. ఈ సత్యాన్ని మనం ఎరగకపోతే ప్రియులారా, కొన్ని తప్పుడు బోధనలకు మనం గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఎవరి దగ్గర నుంచి మీకు కృపా సమాధానములు కలగాలి అని యోహాను కోరుతున్నాడు అనేదే చూస్తున్నాం. ఇప్పుడు వింటున్నారా? యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుంచి ఆది సంభూతుడుగా లేచిన వాడు. ఈ తలంపులన్నీ ప్రియులారా, హూ ఈజ్ హి? ఎవరి యేసు? ఎవరి దగ్గర నుంచి కృపా సమాధానాలు కలగాలి? హూ ఈజ్ హి అనే దానికే జవాబులు వస్తున్నాయి. ఆయన ఏమై ఉన్నాడు అనే దానికే జవాబులు వస్తున్నాయి. అటు తర్వాత ప్రియులారా, భూపతులకు అధిపతి అని అన్నాడు. ఎవరి దగ్గర నుంచి మీకు కృపా సమాధానాలు కలగాలి అంటే భూపతులకు ఆయన అధిపతి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు మాట్లాడుతూ అంటాడు, ఆయన సకల యుగములలో రాజయుండి అని రాసి ఉంది. ఆయన అన్ని యుగాలలో ఆయనే రాజు. ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆరంభంలో ఉన్నటువంటి అమాయకపు యుగములోనైనా ఆయనే రాజు. ఆయన పాలన కిందే సమస్తం ఉన్నాయి. ఆ అమాయకపు యుగం తర్వాత మనస్సాక్షి యుగం వచ్చినప్పుడు ఆ మనస్సాక్షి యుగంలో కూడా ఆయనే భూపతులకు అధిపతి. ఆయన పాలన కిందే సమస్తం ఉన్నాయి. అటు తర్వాత పితరుల యుగం వచ్చింది. అబ్రాహాము దగ్గర నుంచి పితరుల యుగంలో కూడా ఆయనే
రాజు, ఆయనే అధిపతి. తర్వాత ధర్మశాస్త్రపు యుగం వచ్చింది. ఆ కాలంలో కూడా ఆయనే అధిపతి, ఆయనే రాజు. ఇప్పుడు కృపాయుగం వచ్చింది. ఈ కృపాయుగంలో కూడా ఆయనే అధిపతి. అందుకనే ఏమని రాశాడు అంటే, సకల యుగములలో ఆయన రాజయ్యుండి అనే మాట అందుకు చెప్పబడిందన్నమాట. కాబట్టి ప్రియులారా గమనించండి. సకల యుగములలో ఆయనే రాజు. ఆయన పాలన కింద, ఆయన అధికారం కింద లేకుండా ఉన్న ఏ కాలము లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఆయన భూపత్తులకు అధిపతి. సకల యుగములలో కూడా ఆయనే రాజు అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంత మట్టుకు చాలు ప్రియులారా. అటు తరువాత 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన అల్ఫా మరియు ఒమేగా. ఆల్ఫా మరియు ఒమేగా అంటే గ్రీకు భాషలో మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఒమేగా. చూడండి, ఆల్ఫయు ఒమేగయు నేనే. అంటే నేను మొదటి వాడను, కడపడం వాడను. ప్రియులారా, తండ్రైన దేవుని గూర్చి ఏదైతే చదివామో, వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్నవాడు అని యేసు ప్రభువు కూడా అంతే. ఆయన వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉండేవాడు. అందుకనే సకల యుగముల్లో రాజు అని ముందు చెప్పాను. ఇప్పుడు ఆయన అల్ఫా మరియు ఒమేగా అనే మాట మరోసారి జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఆయన ఉండేవాడు అనే విషయం మనం ఎరిగినప్పుడు, ఆయన ఎప్పుడు ఉన్నాడు అనే స్పృహతోనే జీవించాలి. కానీ దేవుని పిల్లలమైన మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు అన్నట్టుగా ఆయన వైపు చూస్తాము. కొన్ని పరిస్థితుల దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రియులారా ఆయన లేడు అన్నట్టుగా మనుషుల మీదనో లేక మన మీద మనమో ఆధారపడి బ్రతికేస్తూ ఉంటాం. ఇది చాలా ప్రియులారా, ఇది దైవికంగా విభిన్నమైనటువంటి జీవితం. కొన్ని సమయాల్లో ఆయన ఉన్నాడు, కొన్ని సమయాల్లో లేడు అన్నట్టు బ్రతకడం ఇది సమంజసమైన ఆధ్యాత్మిక జీవితం కాదు అనే విషయం దేవుని పిల్లలంగా మనం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఇవన్నీ కూడా హూ ఈస్ హి, ఎవరి యేసు. ప్రియులారా, ఎవరి దగ్గర నుంచి కృపా సమాధానాలు కలగాలి అనే దానికి జవాబులు మాత్రమే సుమ ఇంతవరకు వచ్చింది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరంటే ప్రభువైన దేవుడు. ప్రభువైన దేవుడు, లార్డ్ గాడ్. ఈ మాట గమనించాలి. ప్రియుల 100వ కీర్తనలో ప్రియులారా యెహోవాయే దేవుడని తెలుసుకోండి అని అంటాడు కదా. యెహోవాయే దేవుడు. అక్కడ యెహోవా అనే పదం ఉంది. ఇక్కడ ప్రభువైన యేసే దేవుడు అని తెలుసుకోండి అని చెప్పబడుతుందన్నమాట. ప్రియుల 100వ కీర్తన గాని మీరు ధ్యానం చేస్తే యెహోవాయే దేవుడు అని ఎందుకు అనవలసి వచ్చిందో స్పష్టంగా మనం చూస్తాం. ఆ యెహోవాయే ఈ దేవుడు. ఒకసారి 100వ కీర్తన చూడండి. ఎందుకు ఆయన దేవుడు అని ఆరాధించాలో ఆరాధనకు పిలుపునిచ్చే ఆ కీర్తనలోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లార్డ్ ఈస్ గాడ్. యెహోవాయే దేవుడు. ఆయన ఆరాధించడానికి రండి అని పిలిపించే ఆ 100వ కీర్తనలో ఏ యెహోవా దేవుడు, ఏ యెహోవా దేవుడు అనే దానికి భలే జవాబులు అక్కడ మనకి దొరుకుతాయి ప్రియులారా. నేను మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. మొట్టమొదటి మాట ఇలా రాసుంది. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకోండి అన్నాడు కదా. అన్న తర్వాత వెంటనే ఆయన ఏమంటాడంటే ఆయనలే మనలను పుట్టించను. ద లార్డ్ ఈస్ క్రియేటర్ అని చెప్పినాడు. మనము ఆయన పుట్టించనంటే మరో మాట, లార్డ్ ఈస్ అవర్ ఫాదర్. ఆయన్నే పుట్టించను అంటే సృష్టికర్త, తండ్రి అని అర్థం. తర్వాత ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. అంటే లార్డ్ ఈస్ మై షెపర్డ్ అంటున్నాడు అన్నమాట. ఇక్కడ గమనించండి, యెహోవాయే దేవుడు అంటే ప్రభువైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే తండ్రి, ఆయనే మన కాపరి. అది ప్రభువైన దేవుడు అన్న ఆలోచన దగ్గర మనం గమనించవలసినటువంటి కీలకమైనటువంటి విషయాలు. కనుక ప్రియమిత్రులారా, ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకా చెబుతున్నాడండి, ఎవరి దగ్గర నుంచి మనకు కృపా సమాధానాలు కలగాలి అనేది ఇంకా వివరిస్తున్నాడు. ఈ చివరి మాట అదేంటనంటే ఆయన సర్వాధికారి. ఆయన సర్వాధికారి.
ప్రియులారా వినండి. ప్రభైన యేసుక్రీస్తుకు ఎప్పుడూ సర్వాధికారం ఉంటుంది. కానీ శరీరంతో ఆయన ఈ లోకానికి దిగివచ్చాక 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి పెద్ద అధికారం లేనివాడుగా తండ్రి మీద ఆధారపడుతూ బ్రతికినటువంటి వానిగా ఆయన మనం చూస్తాం. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆరోహణమైనప్పుడు ఆయన ఈ మాట అన్నారు. అది మనం బాగా చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలలో యేసు ప్రభువారు అన్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడింది అని ఆయన అన్నారు. ప్రియులారా వింటున్నారా? శరీరమంతా వచ్చినప్పుడు ఆయన సర్వాధికారం గల దేవుడే. కానీ మనుష్య కుమారుడుగా తండ్రి మీద ఆధారపడి బ్రతికేవాడు అయ్యాడు. ఎప్పుడైతే ఆయన పునరుత్థానం చెందాడో తిరిగి ఆ సర్వాధికారం ఆయనకు అనుగ్రహించబడింది. ఆ సర్వాధికారాన్ని ఆయన వినియోగిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే చెప్పేశాడు. తండ్రి ఎవరికని తీర్పు తీర్చను గాని ప్రియులారా అందరూ తండ్రిని గణపరుచున్నట్లు తీర్పు తీర్చుటకు నాకు తండ్రి సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు అని అంటాడు. మిట్టుకు ప్రియులారా ఆయన సర్వాధికారాన్ని అనేక రకాలుగా వినియోగిస్తాడు గాని అందులో ఒకటి తీర్పు తీర్చడానికి తన సర్వాధికారాన్ని ఆయన వినియోగిస్తాడు అనేది ఒక లేఖన సత్యం. ఇదంతా ఈ 7 విషయాలు కూడా ఊహిసి ఎవరు ఆయన, మీరు ఎవరి యొద్ద నుంచైతే కృపయు సమాధానం మీరు పొందాలో ఆయన యేసుక్రీస్తు, ఆయన నమ్మకమైన సాక్షి, ఆయన మృతులోంచి లేచిన ఆది సంభూతుడు, భూపతులందరికీ అధిపతి, ఆయన అల్ఫా మరియు ఒమేగా, ఆయన ప్రభు అయినటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి. ప్రియులారా ఈ 7 టైటిల్స్ అన్ని ఏమి చెబుతాయి అంటే ఆయన ఏమై ఉన్నాడు అనేది మనతో చెబుతాయి. ప్రియులారా నేను తరచూ చెప్తాను, ఎప్పుడైనా మనం ప్రభువుని ఆరాధించినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఎరుగుతూ ఆరాధించడం అది మంచి ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో ఎరుగుతూ ఆరాధించేవారు ఎరిగారు గనక ప్రియులారా పొగుడుతారు, ఎరిగారు గనకనే కొనియాడుతారు, ఎరిగారు గనకనే హత్తుకుంటారు, ఎరిగారు గనకనే ప్రేమిస్తారు, ఎరిగారు గనకనే సేవిస్తారు. ఎరగని వ్యక్తితో నీవు అలాంటోడివి ఇలాంటోడివి అని చెప్పడం అది ముఖస్తుతి చేయటం అవుతుంది. కనుక ముఖస్తుతులు దేవునికి ఇష్టం ఉండవు. ఇది మీరు మర్చిపోవద్దు. ఆరాధించినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అనేది మనం మాట్లాడినప్పుడు ఎరిగి ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి మనం చెప్పాలి. అది ఆరాధన అవుతుందన్నట్టు. ఈ రోజున ప్రియులారా కొంతమంది ఆయన ఏమై ఉన్నాడో ఎరగరు. కానీ ఆరాధించినప్పుడు మాత్రం నువ్వు అలాంటి వాడివి ఎలాంటి వాడివి అని అంటారు. వీరు దేవునికి ముఖస్తుతులు చేసేవాళ్ళన్నమాట. అది సరైన విధానమైతే కానీ కాదు. కనుక ఎవరి యొద్ద నుంచి మీకు కృపయు సమాధానము మీకు కలగాలి అన్నాడు ఆ యేసుక్రీస్తుని గురించి 7 ఔన్నత్యాన్ని భక్తులు వ్రాశాడు. ఇది ఒక సంగతి. తరువాత సంగతి ఏంటనంటే ఈ కుమారుడైన దేవుని గురించి ఇప్పుడు ఆయన చేసిన విషయాలు మాట్లాడుతున్నాడు. వాట్ హీ హస్ డన్, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు దాన్ని బట్టే ఆయనను ఆరాధిద్దాము, దాన్ని బట్టే ఆయన మనం ఎరుగుదాము, ఆయన్ని బట్టే ప్రియమైన స్నేహితులారా కృపయు సమాధానాన్ని మనం పొందుదాం. ఏం చేశాడంట ఆయన? మీరు 6వ వచనం చూడండి. ఆయన ఏం చేశాడో ఇక్కడ ప్రస్తావించబడింది. మొట్టమొదట మనలను ప్రేమించుచు అని రాసి ఉంది. మనలను ప్రేమించుచు అంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించబడింది. ప్రేమించాడు కాదు, ప్రేమిస్తాడు కాదు, ప్రేమించుచున్నవాడు. నిన్న ఈ వచనం ప్రేమించుచున్న వానిగానే చూపించింది. ఈ రోజు ఈ మాట ప్రేమించుచున్న వానిగా చూపిస్తుంది. రేపు ఈ మాట ఆయన ప్రేమించుచున్న వానిగానే చూపిస్తుంది. అంటే ఈ ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన ఎల్లవేళలా ఎల్లకాలము నిన్ను ప్రేమించేవాడు. ఆయన నమ్మకమునుపు నేను ఎట్లా ప్రేమించాడో నమ్మిన తర్వాత అలానే నిన్ను ప్రేమిస్తాడు. నమ్మి ఒకవేళ నువ్వు దివాలా కోరువైనా అలాగే నేను ప్రేమిస్తాడు. ఈ నమ్మికను చాలా మంది విశ్వాసులు కోల్పోతున్నారు. నేను ప్రభుని నమ్మకమునుపు నన్ను ప్రేమించి సువార్త పంపించాడు, ఓకే అక్కడ బాగుంటారు. తర్వాత రక్షించబడి కొంచెం పరిశుద్ధంగా
నీతిగా బ్రతుకుతున్నారు, అప్పుడు ప్రభు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అన్న అనుభూతి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, సంతోషం. కానీ ప్రియులారా, వారి దైనందిన జీవితంలో ఏదైనా ఒక పాపం తలెత్తితే శరీర బలహీనతో, లేకపోతే లోకం పెట్టిన ప్రలోభము, లేకపోతే సాతానుడి ప్రేరణతోనూ ఏదైనా ఒక చిన్న పాపంలో పడితే దేవుడు నన్ను ప్రేమించలేదు అన్నట్టుగా న్యూనతా భావంలోకి వెళ్ళిపోతారు. ప్రియులారా, నీవు మారిపోయావు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక నువ్వు పాపంలో పడి నువ్వు మారిపోయావు. కానీ దేవుడు మారినవాడు సుమా. ఆయన ప్రేమ మారదు. ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించేవాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో అదే రాసింది కదా. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రియులారా, 1వ వచనంలో అదే రాసింది కదా. మా కేవీ లక్ష్మి గారు, మీరు డివైస్ టచ్ చేస్తున్నారు ఎక్కువ. దానివల్ల గీతలు పడుతున్నాయి స్లైడ్స్ మీద. మీరు డివైస్ టచ్ చేయొద్దని మీకు మనవి చేస్తున్నాను. ఓకే. ప్రియులారా, పాపములో పడిన, తప్పిదములో పడిన వారిని ప్రభు ఇంకనూ ప్రేమిస్తున్నాడనే స్పృహ లేకపోతే మనం దేవునికి దూరం అవుతాం, లోకానికి దగ్గరవుతాం, దేవుని చేతుల్లోంచి బయటికి మనమే ఏవండి స్పెల్ చేసుకుంటాం, అనగా తుల్లిపోతాం ఆయన చేతుల్లోంచి. సాతాను యొక్క చేతిలో మనం పడతాము అనేది మీరు దయించి గమనించాలి. ప్రియులారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అబ్రాహాము కనానులో నుంచి ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులకు వెళ్ళాక కొంత అవమానం పొందాడు. పొందిన తర్వాత అతను ఆ ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు మళ్ళీ పాత కల్దీల దేశానికి వెళ్ళలేదు. ఏ కనాను నుంచి అయితే ఐగుప్తుకు వెళ్ళాడో అదే కనానుకు తిరిగి వచ్చాడు. వచ్చి మళ్ళీ దేవునికి బలిపీఠం కడుతున్నాడు. ఆ బలిపీఠం కట్టే చోట గుడారం వేసుకుని బతకడం మొదలు పెట్టాడు. అర్థమేంటి? మళ్ళీ వెనకెందుకు వచ్చాడు అంటే, నేను దేవుని చిత్తం అడగక నేను దూరమై వెళ్ళిపోయినా మళ్ళీ నేను తిరిగి వస్తే నేను దేవుడు, నేను నమ్మిన దేవుడు నన్ను స్వీకరిస్తాడు, మళ్ళీ పునరుద్ధరిస్తాడు, నాకు మరో ఛాన్స్ ఇస్తాడు అని విశ్వాసమే కదా. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకు ఈ విశ్వాసం ఉండదు. మీకు విషయం చెప్తాను వినండి. బైబిల్ దేవుడు రెండవ అవకాశం తన పిల్లలకి ఇచ్చే దేవుడు. అందుకని ఇలా అంటారు, ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈస్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. రెండో తరుణం ఇచ్చే దేవుడు ఆయన. కనుక అది అర్థం చేసుకున్న అబ్రాము, ప్రియులారా, కనాను దేశంలో నెగబకే వచ్చాడు తప్ప ఆయన కల్దీల దేశానికి వెళ్ళిపోలేదు. అలాగనే ప్రియులారా, నయోమి మోయాబు దేశం నుంచి మళ్ళీ బెత్లెహేముకు తిరిగి వచ్చింది. నేను అక్కడ తిరిగి వెళ్తే దేవుడు నన్ను స్వీకరిస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే ఆ చిన్న విశ్వాసం, ఇంకా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం మళ్ళీ ఆమెను వెనక తీసుకొచ్చింది. అలాగనే తప్పైన కుమారుడు మళ్ళీ నేను నా తండ్రి దగ్గర వెళితే నా తండ్రి ప్రేమిస్తాడు అనేటువంటి ఆ చిన్న విశ్వాసం మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుని వచ్చింది. ఈరోజు చాలా మంది విశ్వాసులు, ముఖ్యంగా సేవకులు కూడా, అప్పుడు నన్ను ప్రేమించి నా దగ్గర సువార్త పంపాడు గాని, నేను ప్రభు కొరకు కొంచెం బాగా బ్రతికితే ఇప్పుడు ప్రభు నన్ను ప్రేమించాడు గాని, నేను పాపంలో పడినప్పుడు దేవుడు నన్ను ప్రేమించడం మానేస్తున్నాడు అనేటువంటి ప్రియులార ఆలోచన ఎప్పుడూ రానివ్వకండి. యోహాను 13:1 ప్రకారం మన ప్రభు తన వారిని అంతం వరకు ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించేవాడు, వినండి, ప్రేమిస్తాడు, ప్రేమించుచునే ఉంటాడు అనేది మర్చిపోకండి. ఎవరి దగ్గర నుంచి మీ కృపా సమాధానాలు కలగాలి అంటే, మనలను ప్రేమించుచున్న వాని నుండి. మొదటి మాట ప్రేమించాడు. రెండవ సంగతి ఏంటి అంటే ప్రియులారా, రెండవ సంగతి తన రక్తం వలన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు. తన రక్తం వలన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అలాగనే ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఈ రెండు వచనాలు పక్క పక్కన పెట్టుకొని మీరు చూడండి. ఈ రెండు వచనాలు పక్క పక్కనే పెట్టుకొని మీరు చూడండి. అక్కడ రెండు అనుభవాలు కనబడతాయి. అది యేసుక్రీస్తు రక్తం వలన మనకు దొరికినటువంటి రెండు అనుభవాలు. ఒకటి పాపక్షమాపణ మరియు విమోచన.
ఈ 2 కలిసుంటాయి. ఈ 2 అనుభవాల కొరకే యేసు ప్రభు మరణించినప్పుడు రక్తం కార్చినాడు. తర్వాత తిరిగి లేచినాడు. ఒకటి పాప క్షమాపణ కొరకు రక్తములను కార్చి, అలాగనే ప్రియులారా విమోచించి విడిపించడం కొరకు ఆయన తిరిగి లేచాడు. ఆయన రక్తం యొక్క ప్రభావం అది. 1 పేతురు పత్రిక మొదటి అధ్యాయం 18, 19 వచనాలు అదే విషయాన్ని చెబుతాయి. కనుక ఏ ప్రభు దగ్గర నుంచి కృపా సమాధానాలు దొరకాలి, ఏ ప్రభువును మనం ఆరాధించాలి అంటే తన రక్తము చేత మన పాపముల నుంచి మనం విడిపించిన ప్రభు దగ్గర నుంచి కృపా సమాధానాలు కలగాలి. ఆయననే మనం ఆరాధించాలి. ఇవన్నీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేశాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి. ప్రియులారా వింటున్నారా? ప్రేమించుచున్నవాడు మనల్ని విడిపించుచున్నవాడు. ఇది రెండో మాట. మూడో మాట ఏంటంటే మనల్ని రాజులుగా యాజకులుగా చేసిన వాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో పాత నిబంధన పరిశుద్ధులు అనగా ఇశ్రాయేలీయులు ఏ స్థాయిలోకి రావాలి అని ఆయన ఆశించాడో, నూతన నిబంధన కింద యేసుక్రీస్తునందు మనము అదే స్థాయిలోనికి రావాలి అని ఆయన ఆశిస్తా ఉన్నాడు. ఆయన ఆశిస్తా ఉన్నాడు. మనం రాజులుగా యాజకులుగా చేసిన వాడు. ఇది మూడో తలంపు. దీని కొరకు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకోండి. తర్వాత ఏంటనంటే మహిమా ప్రభావాలు ఆయనకే చెల్లాలి. ఆయనకు మాత్రమే మహిమా ప్రభావాలు. దీనికి 1 తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం కలుపుకోండి. మహిమా ప్రభావం ఆయనకే చెందవలసి ఉంది. అటు తర్వాత ప్రియులారా ఇప్పుడు భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడు, వాట్ ఈస్ గోయింగ్ టు డూ, ఆయన ఏం చేయబోతున్నాడు అనేది మాట్లాడుతున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనేది చెప్పాడు. ఇప్పుడేమో ఏం చేశాడు చేస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు. మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును అన్నాడు. అది 7వ వచనంలో చివరి మాట అది. ప్రియులారా ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా ఇప్పటి వరకు నూతన నిబంధన గ్రంథంలో మనకు కనబడని విషయాల ప్రకారం చూస్తే ఆయన మధ్యాకాశమునకు వస్తాడు అనేది మనం చూస్తాం. అప్పుడు అన్ని కన్నులు ఆయన చూడవు. సంఘం మాత్రమే ఆయన చూస్తుంది. సంఘ పరిశుద్ధులు మాత్రమే ఆయన చూస్తారు. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మీరు 16, 17 వచనాలు చూడండి. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘ వధువు మాత్రమే ఆయన చూస్తుంది. కానీ ఒక రోజున ఆయన భూమి మీదకు వస్తాడు. ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయన ప్రతి నేత్రం ఆయన చూచినప్పుడు ప్రియులారా అందరూ రొమ్ము పట్టుకుంటారు. విశేషం ఆయన పొడిచిన వారును చూస్తారు. ఆయన పొడిచిన వారంటే అలా అప్పటి వరకు బతుకున్నారని కాదు అర్థం. ఆయన పొడిచిన వారు, ఆయన వ్యతిరేకించిన వారు ఆయన చూస్తారు. భూజనులందరూ కూడా రొమ్ము కట్టుకుంటారు. దీని కూర్చిన ప్రవచన మాటలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఉంటుంది. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో ఉంటుంది. ఆయన మేఘారూఢుడై ఆయన తన రాజ్యపాలన కొరకు దిగి వస్తాడు. అపవాదిని వాడు అనుచరులను లైన్ చేసి ప్రియులారా 1000 సంవత్సరాల భూమి మీద పరిపాలన చేయడానికి ఆయన వస్తాడు. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అందరూ రొమ్ము కొట్టుకొని ఒక రోజు ఒకటి ఉంది అనేది 7వ వచనం వరకు చెప్పబడిన మాటలు. ఇక్కడతో నేను ఆపాలనుకుంటున్నాను. ఎందుకంటే కృపయు సమాధానము ఎవరి దగ్గర నుంచి కలగాలో ప్రియుల ఆ వివరణ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు నుంచి కూడా కృపా సమాధానం కలుగుతుంది అని చెప్తూ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో చెప్పాడు. యేసు ప్రభువారు ఏమి చేశాడు, ఏమి చేస్తున్నాడో చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు ఏమి చేయబోతున్నాడు భవిష్యత్తులో అనేది కూడా చెప్పాడు. కాబట్టి అటువంటి యేసుక్రీస్తు నుంచి మీకు కృపయు సమాధానము కలుగునగాక. దీంతో ప్రియులారా మన ఇంట్రడక్షన్ పార్ట్
మనం ముగించుకుంటున్నాం. ఇప్పుడు నేరుగా ఒక విషయం మిమ్మల్ని అడగనివ్వండి. నీవు నేను ఎరిగిన యేసుక్రీస్తు ఈయనే అంటారా? ఏ ప్రభువునైతే సేవిస్తున్నామో, ఏ ప్రభు కొరకైతే మన భూమి మీద బ్రతకవలసి ఉందో, ఈ క్రీస్తుని, ఈ ప్రభువుని మనం ఆరాధించి సేవిస్తున్నామా? ఆయన గూర్చి మనకున్న గ్రహింపు ఎంత? ప్రియులారా, నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు పౌలు అంటాడు, ఇంకా నేను ఆయన ఎరగాలని ఉంది. ఆయన శ్రమలలో పాలివాడనట్టు ఎట్టుదో ఎరగాలనుంది. ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని ఉంది అని అంటుంటే, ఎంతో అనుభవజ్ఞుడు, ఎన్నో ప్రత్యక్షతలు పొందినవాడు, నూతన నిబంధనలో సగం పుస్తకాలు రాసినటువంటి వాడు, అలాంటి వాడే ఇంకా ఆయన నేను ఎరగాలి అని అనుకుంటే, ఈ రోజు మనం ఏంటో ఆయన గురించి ఇప్పటికే పూర్తిగా ఎరిగేశాము అన్నట్టుగా మనం కనబడడం చాలా దురదృష్టకరం. అది చాలా విచారకరం. అందుచేతనే ప్రియులారా, యేసుని ఎరగడంలో మన దగ్గర అభివృద్ధి కనబడడం లేదు. కనుక ఈ టైటిల్స్ అన్ని పెట్టుకొని ప్రియులారా, ఈ వారం అప్పుడప్పుడు కొంచెం ధ్యానం చేయండి. నేను ఎరిగింది ఈ వ్యక్తినేనా? నేను ఆరాధిస్తున్నది ఈ వ్యక్తినేనా? ఇప్పుడు వరుసగా 7 టైటిల్స్ మీతో చెప్పాను. ఆయన చేసిన పనులు ప్రియులారా 4 చెప్పాను. ఆయన చేయబోయే పని 1 మీ ముందు పెట్టాను. ఇవన్నిటిని మన ముందు పెట్టుకొని ఏ ప్రభువు బిడ్డలుగా, ఏ ప్రభువుని మనం ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని మనం ఆలోచించుకొని నమ్మకంగా ప్రభువుని ఆరాధిద్దాం. నమ్మకంగా ప్రభువుని వెంబడిద్దాం. తరువాత భాగానికి వచ్చే వారం మనం అడుగు పెడదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మీ డివైస్ల ముందు ఒక్క 2 మినిట్స్ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారా? కొంచెం ఆలోచిస్తారా? ఏ ప్రభువుని మనం ఎరిగాం? ఏ ప్రభువుని ఆరాధిస్తున్నాం? ఏ ప్రభువుని మనం వెంబడిస్తున్నాం? అర్థం చేసుకుంటూ ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు శ్రీకాకుళం నుంచి బ్రదర్ దేవానంద్ ప్రార్థన చేస్తారు. శోభన్ గారు బెండెక్షన్ ఇచ్చి మన బైబిల్ స్టడీని ముగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా రాజా, మీకు వందనాలు. గత వారం, ఈ వారం మా తండ్రి మీరు ఇచ్చిన ప్రత్యక్షత పుస్తకంలోంచి ప్రభా, మా తండ్రి ఇంట్రడక్షన్ పార్ట్ లో ప్రభా మేము తెలుసుకోవాల్సిన అంశాలు దాసుని ద్వారా నా తండ్రి మాకు నేను తేడపరుస్తున్నారు. అందులో బట్టి మీకు వేలాది వందనాలు, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా నా తండ్రి నాయన మీరేమై ఉన్నారో నా ప్రభా తండ్రి, అలాగే మీరేం చేశారో నాయన మీరేం చేయబోతున్నారో మన అంశాలు ప్రభా ఈరోజు తేటగా మాకు తెలియపరిచారు. అపోస్తలుడైన పౌలు గారు ప్రభా నా తండ్రి ఎన్నో ప్రత్యక్షతలు పొంది నా తండ్రి ప్రభా